సో ఈరోజు మీకోసం ఒక యాక్టివిటీ చేయబోతున్నాను. ఏమంటే రే డయాగ్రామ్స్ నేర్చుకున్నాం కదా క్లాస్లో, కాన్కేవ్ మిర్రర్ కి కాన్వెక్స్ మిర్రర్ కి సంబంధించి. ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాం. ప్రాక్టికల్గా చేద్దాం. సో కాన్కేవ్ మిర్రర్లో 6 పొజిషన్స్ ఉంటాయని నేర్చుకున్నాం. ఏమేమి ఆ పొజిషన్స్? ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ మన క్యాండిల్ ఉంది, ఇన్ఫినిటీ ఒకటి, అట్ సి ఒకటి, ఓకేనా, బియాండ్ సి ఒకటి, బిట్వీన్ ఎఫ్ అండ్ సి ఒకటి, అట్ ఎఫ్ ఒకటి, బిట్వీన్ పి అండ్ ఎఫ్ ఒకటి. మొత్తం 6 పొజిషన్లు ఉంటాయి. అలాగే కాన్వెక్స్ లో 2 పొజిషన్స్ ఉంటాయి. ఒకటి ఇన్ఫినిటీ, రెండోది బిట్వీన్ పి అండ్ ఇన్ఫినిటీ. ఈ డయాగ్రామ్స్ నేచర్ అంతా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్ గా చేసి చూద్దాం. సో మీరు నేర్చుకున్నది ఇప్పుడు ప్రాక్టికల్ గా చేయబోది ఒకటే వస్తుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలా? ఆబ్జెక్ట్ యొక్క ఫస్ట్ ఏం చేయాలా? ఈ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ కనుక్కోవాలి. ఫోకల్ లెంత్ ఎలా కనుక్కుంటాం? సో మనము దూరంగా ఉండే ఆబ్జెక్ట్ ని ఈ మిర్రర్ పైన రేస్ పడేటట్టు చేస్తాం. సో దూరంగా ఉండే ఆబ్జెక్ట్ ని ఏమనుకుంటాం? ఇన్ఫినిటీ దగ్గర ఉంది అని అనుకుంటాం. ఇన్ఫినిటీ దగ్గర ఉంటే రేస్ ఎలా వస్తాయి? ప్యారలల్ గా వస్తాయి. దేనికి ప్యారలల్ గా వస్తాయి? ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వస్తాయి. వచ్చిన రేస్ ఏమవుతాయి? కాన్కేవ్ అయితే కన్వర్జ్ అవుతాయి. అన్ని రేస్ ఒకే పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి. ఆ పాయింట్ ఏమంటాం? ఆ పాయింట్ ని మనము ఫోకస్ అంటాం, లేదా ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం, లేదా ఫోకల్ పాయింట్ అంటాం. మళ్ళీ ఫోకస్ కనుక్కున్న తర్వాత దాని తర్వాత మళ్ళీ మిగతావి చేద్దాము. ఫస్ట్ ఫోకస్ కనుక్కుందాం రండి. ఈ మిర్రర్ ని ఏదో మిర్రర్ హోల్డర్, ఇది మిర్రర్ హోల్డర్ లో ఇట్లా ప్లేస్ చేస్తున్నాను అండ్ ఇక్కడ పెట్టేస్తున్నాం. ఇప్పుడు క్యాండిల్ ని దూరంగా తీసుకోవాలి నాన్న. లాస్ట్కి వెళ్ళిపో, లాస్ట్ కి గోడ కానిచ్చే. ఓకేనా? గమనిస్తున్నారా? దీనిపైన ఎంపర్ ఫామ్ అవుతాయి. ఆ క్యాండిల్ యొక్క రేస్ దీనిపైన ఫామ్ అవుతుంటాయి. ఇప్పుడు మనము దీన్ని క్యాప్చర్ చేద్దాం. ఇప్పుడు చూడండి, స్క్రీన్ తీసుకొని వచ్చాను. క్యాండిల్ అక్కడ ఉంది. ఇప్పుడు చూడండి, బ్లర్ గా ఉంది. దీన్ని ఏం చేయాలా? స్క్రీన్ ని ముందుకి వెనక్కి అడ్జస్ట్ చేయాలా. గమనిస్తున్నారా? చిన్న డాట్ వచ్చింది చూడండి. సో ఇది ఆ క్యాండిల్ యొక్క ఇమేజ్. సో క్యాండిల్ అనేది ఎక్కడుంది? చాలా దూరం ఉంది. సో దూరం ఉండే ఆబ్జెక్ట్ని ఏమనుకుంటాం? ఇన్ఫినిట్ దగ్గర ఉందని అనుకుంటాం. ఇప్పుడు ఈ డిస్టెన్స్ మనకు కనుక్కుంటే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ఫోకల్ లెంత్ అవుతుంది. సో ఈ డిస్టెన్స్ మనం చూసుకుంటే 20 సెంటీమీటర్స్ దాకా ఉంది. సో ఈ 20 సెంటీమీటర్స్ అనేది ఏమి? ఫోకల్ లెంత్ అవుతుంది. చూడండి క్యాండిల్ యొక్క ఇమేజ్. సో మీకు చిన్న డాట్ కనిపిస్తుంది. ఈ డిస్టెన్స్ ఎంత అని మెజర్ చేస్తాం? 20 సెంటీమీటర్స్. ఓకేనా? సో చూడండి, ఫోకస్ కనుక్కున్నాము. సో ఇది 20 సెంటీమీటర్స్. ఫోకస్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్య డిస్టెన్స్ కూడా ఏముంటుంది? సేమ్ 20 సెంటీమీటర్స్ ఉంటుంది. ఒకటి ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఇమేజ్ ఎక్కడ వచ్చింది? అటు ఫోకస్ ఉంది. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఇమేజ్ ఫోకస్ దగ్గర వచ్చింది. అండ్ అది ఎలా ఉంటుంది? హైలీ డిమినిష్డ్ పాయింట్ సైజు ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమి? బియాండ్ సి పెట్టాలా. మా ఆబ్జెక్ట్ చూడండి, బియాండ్ సి, ఇది సి అవతల బియాండ్ సి పెడితే ఇమేజ్ ఆడొస్తుంది. ఎఫ్ కి సి కి మధ్యలో వస్తుంది. ఎలా ఉంటుంది? రియల్ ఇన్వర్టెడ్ డిమినిష్. చూడండి, ఇప్పుడు చూడండి, మీకు ఆబ్జెక్ట్ యాడ్ ఉంది బియాండ్ సి. ఇమేజ్ ఎక్కడ వస్తుంది? ఎఫ్ కి సి కి మధ్యలో వస్తుంది. ఎలా ఉంది? క్యాండిల్ కన్నా చిన్నగా ఉందా? దీన్ని ఏమంటాం? డిమినిష్ ఇమేజ్ అంటాం.
ఓకేనా. రియల్ అంటే స్క్రీన్ పైన ఉంది చూడండి, స్క్రీన్ పైన ఉంది. స్క్రీన్ పైన ఉండే ఆబ్జెక్ట్స్ అన్నీ ఎలా ఉంటాయి, రివర్స్ ఉంటాయి. స్క్రీన్ పైన ఫామ్ అయ్యే ఇమేజెస్ని ఏమంటాం, రియల్ ఇమేజెస్ అంటాం. ఓకేనా, చూస్తున్నారా, ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలా. ముందుకి వెనక్కి అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సి దగ్గర ఉంది ఆబ్జెక్ట్, ఇమేజ్ ఎక్కడ వస్తుంది, సి దగ్గరే వస్తుంది. సేమ్ సైజ్ ఉంటుంది, రియల్ ఉంటుంది, ఇన్వర్టెడ్ ఉంటుంది. చూద్దామా, సి దగ్గర పెడతాను చూడండి. చూడండి, గమనిస్తున్నారా, క్యాండిల్ ఎక్కడుందో ఇమేజ్ కూడా అక్కడే ఫామ్ అయింది. చూడండి, రియల్గా ఉందా. రియల్ అంటే ఆల్వేస్ ఎలా ఉంటాయి, రివర్స్ ఉంటాయి ఇమేజెస్. చూడొచ్చు మీరు, ఇన్వర్టెడ్ అండ్ సేమ్ సైజ్. నెక్స్ట్ పొజిషన్ ఏమి, బిట్వీన్ ఎఫ్ అండ్ సి. చూద్దామా, చూడండి మా నెక్స్ట్ పొజిషన్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఎఫ్ అండ్ సి దగ్గర ఉంటే ఆబ్జెక్ట్ ఇమేజ్ ఆడొస్తుంది, బియాండ్ సి వస్తుంది. ఎలా ఉంటుంది, ఎన్లార్జ్ ఉంటుంది, రియల్ ఉంటుంది, ఇన్వర్టెడ్ ఉంటుంది. చూద్దామా అయితే, చూడండి క్యాండిల్ని, స్క్రీన్ని చూడండి, గమనిస్తున్నారా, ఇక్కడ ఫామ్ అయిందో చూడండి. సికి అవతల బియాండ్ సి, బియాండ్ సి అనేది ఫామ్ అయింది. భాస్కర్ उसे ఇమేజ్ సో చూడండి, ఇమేజ్ ఎలా కనిపిస్తుంది, రివర్స్గా ఉందా, దాన్నే రియల్ ఇమేజ్ అంటాం. క్యాండిల్ ఫ్లేమ్ కన్నా పెద్దది ఉంది చూడండి, దాన్నే ఎన్లార్జ్ అంటాం. అండ్ రివర్స్గా ఉంది కాబట్టి ఇన్వర్టెడ్ అంటాం. నెక్స్ట్ పొజిషన్ ఏమి, దీని తర్వాత పొజిషన్ అంటే ఎఫ్. ఎఫ్ దగ్గర చూడండి, ఎఫ్ దగ్గర అయితే ఇమేజ్ యాడ్ ఫామ్ అవుతుంది, ఎక్కడో దూరంగా ఫామ్ అవుతుంది కదా, అది ఇన్ఫినిటీ. చూద్దామా, ఇక ఎక్కడో ఫామ్ అవుతుంది చూడండి. ఒకసారి కొద్దిగా నేను మిర్రర్ని కొద్దిగా వాల్ పైన వేసేదానికి ట్రై చేస్తాను. గమనిస్తున్నారా, సో మీకు చాలా దూరంగా ఫామ్ అవుతుంది ఆబ్జెక్ట్ అనేది, ఇమేజ్ అనేది క్లియర్గా లేదు, ఇంకా దూరంగా పోయి ఫామ్ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్ ఎఫ్ దగ్గర ఉంటే ఇమేజ్ హైలీ ఎన్లార్జ్ ఉంటుంది, ఇన్ఫినైట్ దగ్గర ఫామ్ అవుతుంది. ఓకేనా, గోడ పైన మీరు దాని ఇమేజ్ అది బ్లర్గానే ఉంది, ఇంకా దూరం పోయి ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ పొజిషన్ చూడండి, ఎఫ్కి పీకి మధ్యలో. సో ఎఫ్కి పీకి మధ్యలో మనం ఆబ్జెక్ట్ పెడుతున్నాము. సో దీన్ని తీస్తాం, కింద పెడతాం. ఎఫ్కి పీకి మధ్యలో పెడితే ఇమేజ్ ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడ కనిపించదు స్క్రీన్లో. బిహైండ్ ది మిర్రర్ ఫామ్ అవుతుంది, ఎన్లార్జ్ ఉంటుంది, ఎరెక్ట్ ఉంటుంది, అండ్ విర్చువల్ ఉంటుంది. విర్చువల్ అంటే ఏమి, స్క్రీన్ లోపల ఫామ్ అయ్యే ఇమేజెస్ని విర్చువల్ అంటాం. అండ్ ఎరెక్ట్ ఇమేజెస్ అంటే స్ట్రైట్గా ఉండే ఇమేజెస్ని ఎరెక్ట్ ఇమేజెస్ అంటాం. చూద్దాం. సో చూడండి, మిర్రర్ లోపల మీకు క్యాండిల్ కనిపిస్తుంది. సో ఇది ఏమి ఇమేజ్, ఎరెక్ట్ ఇమేజ్. ఎరెక్ట్ ఇమేజ్ ఎలా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది, అండ్ లోపల ఉంది కాబట్టి దీన్ని విర్చువల్ ఇమేజ్ అంటాం. క్యాండిల్ కన్నా పెద్ద సైజ్ ఫామ్ అయింది కాబట్టి ఎన్లార్జ్ ఇమేజ్ అని పిలుస్తాం. ఇది మా కాన్కేవ్ మిర్రర్లో ఫార్మేషన్ ఆఫ్ ఇమేజెస్. నెక్స్ట్ మనం చూద్దాము కాన్వెక్స్ మిర్రర్లో. సో కాన్వెక్స్ మిర్రర్ ప్లేస్ చేశాను. ఆబ్జెక్ట్ అనేది ఎక్కడుంది, సో అక్కడ చూడొచ్చు మీరు, ఇన్ఫినైట్ దూరంలో ఉంది. అంటే దూరంలో ఉండే ఆబ్జెక్ట్ని ఇన్ఫినైట్ డిస్టెన్స్లో ఉంది అని అనుకుంటాం. ఇప్పుడు చూద్దాం, స్క్రీన్లో ఎక్కడ మీకు ఇమేజ్ అనేది ఫార్మ్ కాదు, మరి ఎక్కడ ఫామ్ అవుతుంది, అద్దం లోపల ఫామ్ అవుతుంది. లోపల మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది, గమనిస్తున్నారా. సో లోపల ఫామ్ అయింది, ఎక్కడ ఫామ్ అయి ఉంటుంది, పీకి ఎఫ్కి మధ్యలో ఫామ్ అయి ఉంటుంది. నెక్స్ట్ తీసుకుంటే పీకి ఎఫ్కి మధ్యలో, పీకి ఇన్ఫినిటీకి మధ్యలో యాడైనా పెట్టుకోండి, మీకు స్క్రీన్ పైన ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవ్వదు. ఎక్కడ ఫామ్ అవుతుంది, బిహైండ్ ది మిర్రర్. ఓకేనా, విర్చువల్, ఎరెక్ట్, డిమినిష్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూద్దాం.
కనిపిస్తుందా? చూడండి, నేను ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టుకున్నాను. మీకు అద్దం లోపల ఇమేజ్ కనిపిస్తుంది. ఓకేనా? కొద్దిగా దీన్ని ఎలా ఉంది స్క్రీన్ లోపల మీకు ఇమేజ్ ఎలా కనిపిస్తుంది? చిన్నగా కనిపిస్తుందా? స్మాల్ ఇమేజ్, క్యాండిల్ ఇమేజ్ కన్నా చిన్న ఇమేజ్ ఫామ్ అయింది చూడండి. సో కాన్వెక్స్ మిర్రర్లో ఎక్కడ పెట్టినా ఎలా ఇమేజ్ వస్తుంది మనకు? విర్చువల్ ఎరెక్ట్ అండ్ డిమినిష్ ఇమేజ్ వస్తుంది. అది ఎక్కడ ఫామ్ అవుతుంది? అద్దం లోపలే ఫామ్ అవుతుంది. పి అండ్ ఎఫ్కి మధ్యలోనే ఫామ్ అవుతుంది. ఎక్కడ పెట్టినా సేమ్ ఇమేజ్ వస్తుంది. అందుకే కాన్వెక్స్ మిర్రర్లో ఎన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి? రెండు ఉన్నాయి. ఓకేనా? ఒకటి ఇన్ఫినిటీ, రెండోది పీకి ఇన్ఫినిటీకి మధ్యలో. హోప్ యూ అండర్స్టాండ్స్. ఈ యాక్టివిటీ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు చెప్పండి, మనము క్లాస్లో రే డయాగ్రామ్స్ గీసాం కదా, సేమ్ ఉన్నాయా నేచర్? అక్కడ ఏదైతే మనం రాసామో ఎక్కడ ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎలా ఉంటుంది, ఓకేనా, దాని సైజ్ ఏమి, నేచర్ ఏమి నేర్చుకున్నాం కదా. సేమ్ టు సేమ్ ఉందా? ఎస్, సేమ్ టు సేమ్ ఉంది. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ టుడే. We will come back with another activity soon.